తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక సూత్రధారి రాజ్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వీరిరువురిని నాంపల్లి ఈడీ కోర్టులో హాజరుపరిచారు. 3.5 కోట్ల రూపాయల మద్యం అక్రమాలకు సంబంధించి సిట్ ఛార్జిషీట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు ఉదయం నుంచి నిందితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కీలక నిందితుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు చేస్తోంది. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ తనిఖీల్లో శ్రీ సుదర్శన్ ఫర్మ్కు 73 కోట్లు అందినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి 15 కోట్లు నగదు అందినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన డబ్బు బ్యాంకింగ్ మార్గాల ద్వారా వారికి చేరినట్లు సమాచారం. మద్యం రవాణాకు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. టీఈకేకేఆర్ సంస్థల్లో 2 కీలక వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం. 2020లో ఏపీఎస్బీసీఎల్ ఇచ్చిన మద్యం రవాణా టెండర్పై విచారణ చేసిన ఈడీ అధికారులు టెండర్ను సిగ్మా కంపెనీకి రహస్య రెవెన్యూ షేరింగ్ ఒప్పందంతో అప్పగించినట్లు గుర్తించారు. మద్యం రవాణా ఆదాయంలో 96% సిండికేట్కు, 4% సిగ్మాకు వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ నానక్రామగూడలోని రాజ్ రెడ్డి నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు చేసిన ఈడీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వాసుదేవరెడ్డి ఇళ్లలోనూ పలు పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం వీరిరువురిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.